ప్రభుత్వం మీద, ప్రభుత్వ వ్యవస్థ మీద విశ్వాసం లేనివాడు, దాంతో పని లేనివాడే ఇంత అడ్డగోలుగా అరాచకంగా మాట్లాడతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉన్నాడు, ఇంకో రాష్ట్రంలో ఇంకోరు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్లో ఎవరు పొలిటికల్ వీళ్ళు వచ్చినా ఫైనల్గా ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ కొన్ని గైడ్లైన్స్, కొన్ని బిజినెస్ రూల్స్, గైడ్లైన్స్ ప్రకారం నడుస్తుంది. రూల్ ఆఫ్ లా ఉంటుంది. అంటే రూల్ ఆఫ్ లా లేదనే వాళ్ళ ఉద్దేశం. ఈజ్ ఇట్ పాసిబుల్ నిజంగా ఎవరైనా ముఖ్యమంత్రి భూములన్నీ తీసుకొని అమ్మేసుకోవడము, మార్కెట్ చేసుకోవడము చేయగలరా? లేదని వాళ్ళకు కుదరదని వాళ్ళకు తెలియదా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అది ఎవరు వచ్చినా సరే అది కొన్ని కట్టుబాట్లకు లోబడి, చట్టాలకు లోబడి పనిచేయకుండా ఉంటే ఈ రాజ్యాంగం ఏంది, దేశం ఏంది? దేశం నడుస్తుందా? కేవలం నువ్వు అధికారంలో లేవు కాబట్టి నువ్వు కాదు, అదే మీ దత్త తండ్రి, ఆయన ఎలాగో అధికారంలోకి ఈయన వచ్చే ఛాన్స్ లేదు, ఆయనకు చంద్రబాబు ఇచ్చే ఛాన్స్ లేదు. ఆయన గురించి ఈయన ఈ ఆందోళన యాగేంత చేస్తున్నాడు. ఆయన చెప్పినాడని నువ్వు చెప్తే, ఈయన చంద్రబాబు మాట్లాడేది తను ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన కూడా అట్లే మాట్లాడితే, ఆయన పార్టీ వాళ్ళు ఆయన చెప్పకుండా అయితే రాదుగా IVRS కాల్స్ అందరికీ ఇళ్ళకి వస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూములు అన్నీ పోతాయి, జాగ్రత్త జాగ్రత్త, జిరాక్స్ పేపర్లు వస్తాయి, మీరు జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడైనా ఇట్లా సిస్టమ్ ఉంటుందా? టెక్నాలజీ ఇంప్రూవ్ అయినాక ఈరోజు రకరకాల పద్ధతుల్లో వచ్చింది. అందరూ ఎవ్రీబడి ఈజ్ గెట్టింగ్ యూజ్డ్ టు ఇట్. పేపర్లెస్ దీనికే పోవాలని గోపక్కపోతున్నారు. ఈరోజు ఫోన్లో నుంచి పేమెంట్లు పంపిస్తున్నారు. ఇవి నార్మల్ ఫ్లైట్ పోయి టికెట్ కావాలంటే ఇప్పుడు ఫోన్లోనే చూపించిపోతున్నాం. ఒకప్పుడు హార్డ్ కాపీ ఉండే అన్నీ వచ్చినాయి, మామూలుగా నడుస్తున్నాయి. కొత్త సిస్టమ్స్ దేశం 20 రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ అయ్యేది. రెండు వేరు రిజిస్ట్రేషన్కి సంబంధించింది, అది వేరు. ఈ స్టాంప్ పేపర్ రావడం అనేది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంటైర్లీ డిఫరెంట్. దీన్ని కలిపి రెండు కలిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే భయం వేస్తుంది. ఏం భయం అంటే వీళ్ళు ప్రజల్లో ఒక రకమైన భయాన్ని పెంచే రకంగా, వ్యవస్థ మీద నమ్మకం పోయే రకంగా ప్రజల మెదళ్ళు విషపూరితమయ్యేట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ ఒక్కటి చాలు వీళ్ళు రాజకీయ పార్టీగా కానీ, ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా కానీ అసలు ఉండడానికి, లేదా పరిపాలన వదిలేసేయండి, ఓ బాధ్యత కలిగిన ఒక ఆర్గనైజేషన్గా కానీ రాజ్యాంగబద్ధమైన ఈ దేశంలో కానీ ఇక్కడ ఉండడానికి వీళ్ళకి అర్హత లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ చెప్పండి, మేము మీడియా ద్వారా కూడా అడుగుతాం, మీడియాని అడుగుతున్నా, ప్రజలను అడుగుతున్నా, ఈజ్ ఇట్ పాజిబుల్ ఒక ముఖ్యమంత్రి తను అనుకున్నట్టు చంద్రబాబు చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఎవరికో IMG భారత్ అని వాళ్ళకి 800 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం అట్లాంటివి చేశాడు. సరే, అది తనలాగే అందరూ ఉంటారనుకుంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బేసిక్ క్వశ్చన్ వచ్చి, ఈజ్ ఇట్ పాజిబుల్ ప్రజల భూములను ఒక ముఖ్యమంత్రి తను అనుకున్నట్టు చేయగలడా? కుదరదని వాళ్ళకు తెలుసు, అందరికీ తెలిసింది. ఇంకా వ్యక్తులకు మధ్య పోలికకు వద్దాం. అంటే చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన భూములను ఎట్లా కబ్జా చేయాలని చూశాడో చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. IMG భారత్ 800 ఎకరాలు ఇచ్చాడు. స్టేట్ ఎక్కడ చూసినా భూములు కొల్లగొట్టాడు. అండ్ రాచి రంపాన పెట్టాడు. ఆయన హయాంలోని చుక్కల భూముల గందరగోళం, లేకుంటే డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు, ఎలక్ట్రానిక్ దాంట్లో ఎక్కి అంతా భూములన్నీ అడ్డగోలుగా ఇచ్చేసిన వ్యక్తి చంద్రబాబు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు లిబరేట్ చేశారు, రైట్స్ ఇచ్చారు. మీరు గమనించుంటారు, ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈయన చేసింది అసైన్ ల్యాండ్స్ ఎప్పుడో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి 20 ఏళ్ల క్రితం వరకు ఉన్నవన్నీ ఫ్రీ చేశాడు. చుక్కల భూములు 3 లక్షల ఎకరాల దాకా ఫ్రీ చేశాడు. ఓనర్షిప్ ఇచ్చాడు. రైతులకు కానీ దాని మీద హక్కు ఉన్న వాళ్లకు, వ్యవసాయం చేసుకుంటూ చాలా కాలం ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు భూములు వచ్చే రకంగా చేశాడు. ఇళ్ల పట్టాలు, ల్యాండ్ కొని దాదాపు 13,000 కోట్లు పెట్టి ల్యాండ్ కొని సైట్లు చేసి ఇచ్చాడు. అది ఇచ్చే చెయ్యి. చంద్రబాబుది లాక్కొని దోపిడీ చేసే చెయ్యి. ఏమరపాటు నువ్వు ఉంటే నీ జోబు నిలువు దోపిడీ చేసే చెయ్యి అది చంద్రబాబు నాయుడు. ఇది ప్రజలకు తెలియదా? కానీ నేను ఇంతకుముందు అన్నదే, డెస్పరేషన్లో ఉన్నారు, దిక్కు తెలియట్లా, ఏం మాట్లాడాలో తెలియట్లా, ఇంకా తిట్టడము, కన్ఫ్యూజ్ చేయడం, విషప్రచారం చేయడం, ఆఖరుకు తద్వారా జనం కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒక రూపంలో మాకు బెనిఫిట్ జరుగుతారు, వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుందేమనే ఆశ.
ఇంక 10 రోజులు ఇది ఎట్లా భరించాలనో కూడా అర్థం కావట్లేదు. ఏ రోజు ఏం మాట్లాడతారో తెలియదు. క్యారెక్టర్ అసాసినేషన్, తిట్లు, బూతులు, లేని అబద్ధాలు, అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలు ఇవన్నీ చేసి అసలు ప్రతిపక్షంగా కూడా మేము అనర్హులం అనేది ఖచ్చితంగా వీళ్ళు రుజువు చేసుకున్నారు. అది ఒక పార్టీనా? ఆ కాంగ్రెస్ పార్టీ ఓ పార్టీ నాది? అసలు ఇక్కడ దానికి ఉనికి ఉందా? ఆమె షర్మిలమ్మ అసలు ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యారు? తెలంగాణలో ఉండి అన్నాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నట్టుండి మాయమైనారే, అక్కడ ఎవరికి సంజాయిషి ఇవ్వకుండా ఆమె ఇక్కడికి రావడం ఏంది? ఇక్కడ ఉన్నట్టుండి ప్రత్యక్షమై అడ్డమైన క్వశ్చన్లు ఆమె వేయడం ఉంది. ఆమెకు ఏం లోకల్ స్టాండ్, ఏం అర్హత ఉంది ఇక్కడ నిలబడి మాట్లాడే? ఆ పార్టీకి ఉందా? ఆ పార్టీకి ఉంది, ఎత్తిపోయిన పార్టీ ఆమెకుందా? రేపు 13వ తేదీ తర్వాత చూడండి, ఆమె కనపడుతుందేమో స్టేట్లో కనపడరు. ఇది ఈ దాన్ని ఏమంటారు, ఈ కాలానికి, ఈ పీరియడ్కు అద్దెకు తీసుకున్న పార్టీ అది. ఆమె దానికి సంబంధించి అంతవరకు పనిచేయడానికి వచ్చినట్టున్నారు. ఆ పని అయిపోగానే ఆమె మాయమైపోతారు. ఆ పార్టీ ఎప్పుడూ లేనిది, దానికి ఎలా ఉనికి కూడా లేదు. సో ఈ మధ్యలో ఆమె వచ్చి మా మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గురించి క్వశ్చన్లు వేయడము, దానికి మేము సమాధానాలు ఇవ్వడం.